ఇక నల్గొండ జిల్లాను వ్యవసాయ హబ్గా తీర్చిదిద్దేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఇక్కడి వాతావరణం, నీటి వసతులు, నూతన పంటల సాగు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని నల్గొండను వ్యవసాయ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఇక నల్గొండ జిల్లా త్రిపురారం మండలం కంపసాగర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఫాక్స్ నట్ మఖానా ప్రయోగాత్మక సాగును కలెక్టర్ ప్రారంభించారు. రైతులు బాగుపడేందుకు ఒకే పంటపై ఆధారపడకుండా పంట మార్పిడి దిశగా వెళ్లాలని కలెక్టర్ సూచించారు. ఒకే పంటను సాగు చేయడం వల్ల కరువు లేదా తెగలు వంటి సోకినప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోతారని, పంటల మార్పిడి పాటించినట్లయితే ఎక్కువ లాభాలు ఆర్జించే అవకాశం ఉందని తెలిపారు. మనం ప్రయోగం కింద మన జిల్లాలో తీసుకుంటున్నాము. గత మార్చి నెలలో మన జిల్లా నుంచి ఒక 4 మెంబర్ బృందంని ఇక్కడ నుంచి దర్భంగా మఖానా స్టేషన్కి పంపడం జరిగింది. వాళ్ళు అక్కడ 2-3 రోజులు ఉండి ఈ మఖానా కల్టివేషన్ ఎలా చేయాలి, ఏ వెరైటీ విత్తనం వాడాలి, ఎంతమంది స్కిల్డ్ లేబర్ కావాలి, మొత్తం స్టార్టింగ్ ఒక విత్తనం స్టేజ్ నుంచి చివరి హార్వెస్టింగ్ ప్రాసెస్ స్టేజ్ వరకు అంతా నేర్చుకొని మన దగ్గరికి వాళ్ళు వచ్చి వాళ్ళ పాలు పంచడం జరిగింది. దాని దిశగా ఈరోజు మనం ఏఆర్ఎస్లో 1 ఎకరం ప్రయోగాల కింద ఫాక్స్ నట్ మఖానా కల్టివేషన్ టేకప్ చేస్తున్నాము. దీనికి ఇప్పుడు మనం ఇక్కడ 10 kg విత్తనాలు వాడుకొని మళ్ళీ 2-3 నెలల తర్వాత దాన్ని 1 ఎకరం మెయిన్ ఫీల్డ్కి తరలించడం జరుగుతుంది. అది చాలా సాంకేతిక నాలెడ్జ్తో మనం చేయబోతా ఉన్నాము. మన ఏఆర్ఎస్తో పాటు ఏఆర్ఎస్ సెంటర్తో పాటు ఇంకా 4 జాగాలు ఇందాక నంద్యాల సార్ చెప్పినట్లు వారు